ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఏం కోల్పోయారు? ఏముంది? తెచ్చుకున్నారంటారు ఈ రాష్ట్రపతి? జగనన్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. కూటమి ప్రభుత్వం వేస్ట్ ఎందుకు తెచ్చుకున్నాం అని చెప్పి ప్రతి కూటమి ప్రభుత్వం ఓటేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. చాలామంది కొంతమంది యువత ఏం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు కానీ వాళ్ళ నాన్నగారు చేసిన మేలు కానీ మర్చిపోయి ఈ కొత్తగా వచ్చిన ఓటర్లందరూ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశారండి. ఆ ఓటు వేయటం వల్ల కూటమి ప్రభుత్వానికి యంగ్ ఓటర్స్ కొత్త ఓటర్లు ఉన్నారు కదా, ఆ ఓట్లు చాలా వరకు పడలేదు సార్. మనకి మా వైసీపీకి పడలేదు. మా నియోజకవర్గం వచ్చి రాజానగరం నియోజకవర్గం అండి, ఈస్ట్ గోదావరి. మా ఎమ్మెల్యే గారు వచ్చి జక్కంపూడి రాజా గారు. ఆయన లాస్ట్ 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మళ్ళీ అదే 30,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ యంగ్ ఓటర్స్ ఉంటారు కదా, కొత్తగా ఓట్లు జాయిన్ అయిన ఓట్లు వైసీపీకి పడలేదు. తర్వాత అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ, కాపు ఓట్లు కూడా అదేవిధంగా పనిచేసినాయి. కాబట్టి ఆ తప్పు ఈసారి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే అన్న, మీరు చూస్తున్నారు కదా 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినాయి. ఎవరైనా మాట్లాడితే వారు 4 మంది లేకపోతే 4 కోస్తానట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇచ్చి అబద్ధం అండి, మోసం అది. ఏది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 1 గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు. పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు కానీ కొత్త పెన్షన్లు ఇంతవరకు 1 పెన్షన్ ఇవ్వలేదు. ఉన్న పెన్షన్లే రద్దు చేశారు. ఆ పెంచిన 1000 రూపాయలకి ఈ తగ్గించిన పెన్షన్లకి సరిపోయింది. వాళ్ళు కొత్తగా ఇచ్చింది 1 రూపాయి కూడా పెట్టలేదు. 1 రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. తల్లికి వందనం అవ్వట్లేదా? తల్లికి వందనం అది అమ్మఒడి. తల్లికి వందనం అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికీ తెలియదు. అమ్మఒడి అంటేనే తెలుస్తుంది. అమ్మఒడి రూపకర్త సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అది కూడా అందరికీ పడలేదు. 7,000 8,000 కూడా పడ్డాయి కొంతమందికి. ఈసారి ఎలా ఉంటుంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో అప్పుడు ఎలక్షన్ జరిగితే ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో ఈసారి కంపల్సరీగా స్వీప్ అండ వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుంది అంతే కంపల్సరీగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయనందుకు బాధపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఓకే అన్న, మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈసారి ఎంతవరకు ఉంటుందంటావు ఉభయ గోదావరి? పవన్ కళ్యాణ్ని ఒకప్పుడు నమ్మారండి. ఆ కూటమి ప్రభుత్వంలో చేరిందే దానికోసం. ఆ 4% ఓట్లు అతన్ని రావాల్సిన ఓట్లు 4% మనకు పోడకపోవడానికి కారణమే పవన్ కళ్యాణ్. దానివల్ల గెలిచాడు కానీ లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవరు. అమరావతి పుట్టించింది జగన్మోహన్ రెడ్డి అండి. విడిపోతే ఓడిపోతాం అనే భయాన్ని పుట్టించింది జగన్మోహన్ రెడ్డి. అంత భయం ఉందంటారా? కంపల్సరీగా ఉంది. ఇంకా భయం ఎక్కువ ఉంది ఈసారి. లాస్ట్ టైం ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి ఒక్క ఛాన్స్ అండి ఏదో చేద్దాం అని చెప్పి వచ్చారు కానీ అబద్ధాలు చెప్పి వచ్చారు. ఈసారి అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లో కానీ సినిమా ప్రమోషన్ చేస్తున్న విధానం ఎలా చూస్తారంటే ఒక రాష్ట్ర ప్రజలు సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రమోషన్ చేయండి. వాడు వేస్ట్ అండి, హాఫ్ నాలెడ్జ్ అండి. వాడు చదువుకున్నది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్. అతనికి లోక జ్ఞానం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ ఏమీ లేదు, ఏమీ తెలియదు. ఏదో వచ్చాడు ఎలక్షన్లో అలా తిరిగాడు, ఆ ప్యాకేజీ తీసుకున్నాడు, చేశాడు, సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే లాస్ట్ ఎమ్మెల్యే కూడా అవడు ఈసారి.